సార్ ఫైనల్‌గా ఒక్క క్వెషన్. సార్ మీ గోల్ ఏంటి సార్? గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ యొక్క గోల్ ఏంటి? నథింగ్ అమ్మా. యాక్చువల్‌గా నాకు ఫస్ట్ తిరగడం బాగా అలవాటుండేది. సో, తిరగడంలో నుంచి తిప్పడం అలవాటయిపోయింది. సో, ఒక వ్యక్తికి "అరేయ్! నువ్వు ఇట్లా వెళ్తున్నావంటే ఇది కాదురా నీ రూట్ మ్యాపే తప్పు. నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావు. ఇట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళాలి" సరి చేసినప్పుడు, అరె! నువ్వు కూడా రావచ్చు కదా! అనేటువంటి ఆలోచనతో మొదలై, ఆ తిప్పడంలోనే నాకు లైఫ్ మొదలైంది. సో, నేను ఒక్కనిగా స్టార్ట్ చేశా. ఇవాళ నా వెనకాల ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడింది. దాదాపు ఒక 60, 70 మందికి ఉపాధి ఇవ్వగలుగుతుంది ఈ సంస్థ. నేను గాదు. నేను సంస్థ కోసం పని చేస్తున్నా. సంస్థకి నేను ఒక ఎంప్లాయీనే. సో, నా వల్ల ఇంతమందిని కష్టపడితే ఇంతమందికి సోర్స్ దొరుకుతుంది. సో, ఇప్పటికి కొన్ని వేల మంది యొక్క క్లయింటల్ కస్టమర్ బ్యాంక్ సంపాదించుకోగలిగాం. మా సొంత బంధువులు ఫంక్షన్ అయితే నాకు ఇన్విటేషన్ వస్తదో రాదో తెలీదు గానీ, యాత్రికులకు ఇన్విటేషన్ కంపల్సరీ వస్తది. సో, మనం కనపడ్డాము ఫంక్షన్ హాల్‌లో ఎక్కడన్నా అంటే వారు పీటల మీద నుంచి కూర్చున్న వాళ్ళు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దిగొచ్చి మన చేయి పట్టుకొని వాళ్ళ బంధువులు పక్కనుంటే లాక్కెళ్ళి వాళ్ళు మనల్ని మమేకం చేసుకున్నటువంటి ఒక ఫీల్‌ని చూసారా అమ్మ. యెస్. ఇది మన రైట్ ట్రాక్ ఇది. నేను వెళ్తున్నటువంటి ఒక ట్రాక్‌లో నాకు డబ్బు ఉంది, ఆనందం ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆప్యాయత ఉంది. ఒక పెద్ద కుటుంబాన్ని నేను తయారు చేసుకోగలుగుతున్నాననే ఫీల్ అనిపించినప్పుడు, యెస్. ఇది మన రైట్ ట్రాక్ అనిపిస్తదమ్మా. మిగతా అన్ని చార్ధామ్, అమర్నాథ్ లాంటివి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఇవన్నిటికి మా టీమ్ అంతా కూడా మేనేజ్ చేస్తారు. బట్ కైలాష్ అనేటువంటి ఒక పేరు విన్నప్పుడు, ఆ కైలాష్‌కి మనమే దగ్గరుండి వ్యవహారం చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ విషయంలో మనమే పట్టించుకోవాలి. బికాజ్ వారందరూ గాయత్రి అనేటువంటి ఒక మాట మీదనో, భరత్ శర్మ అనేటువంటి ఒక మాట మీద నమ్మి మాత్రమే కైలాష్ బుక్ చేసుకొనుంటారు. నేనిక్కడ ఎక్కడో ఏసీ రూమ్‌లో పడుకొని, ఏసీ రూమ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటూ అక్కడ వాళ్ళు ఏమన్నా బాధలు పడనులే అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో, కైలాష్ మానసరోవర్ యాత్ర అంటేనే గాయత్రి, గాయత్రి అంటేనే కైలాష్ మానసరోవర్ యాత్ర అన్నటువంటి ఒక బ్రాండ్ ఎందుకు వచ్చిందంటే కారణం అది. సో, కైలాష్ మానసరోవర్ యాత్ర అన్నటువంటి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మాక్సిమం టు మాక్సిమం అది ఎవరికీ తీరని కోరికగా ఉన్నా అది నెరవేరాలి. ది రైట్ వేలో చేయగలగాలి. అని నా ఇంటెన్షన్, నా గోల్ కూడా అమ్మా. ఈ పెద్దవాళ్ళందరూ ఎట్లాగో కైలాష్ యాత్ర ఇవన్నీ చేస్తారు. బికాజ్ వాళ్ళ దగ్గర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేదో బిజినెస్ చేసుంటారు. పిల్లలు సెటిల్ అయ్యి ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఓకే. బట్ నా గోల్ అండ్ టార్గెట్ అంతా కూడా మనలాంటి యూత్ కైలాష్ చేయాలమ్మ. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటదని నెక్స్ట్ లెవెల్ ఉండి, యెస్. ఇది గదా మనం లైఫ్‌లో సంపాదించింది అనేటువంటి యొక్క ఎసెన్స్ పట్టుకున్నప్పుడు, అసలు వాళ్ళ లైఫ్‌లో స్పీడ్ మనం ఆపలేమమ్మా. అంత నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతారనమాట. సో, కైలాష్ ఈజ్ ఎవ్రీథింగ్ అంతే. కైలాష్‌ని మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ఫీల్ ఇంకోటి